నమస్కారం. శుభదినం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి నుంచి మీనరాశి వరకు ద్వాదశ రాశుల వారికి ఈ రోజు ఏ విధంగా ఉంది, నేటి పంచాంగం ఏంటి, నేటి వైశిష్ట్యం ఏంటి వంటి విషయాలు తెలియజేయడానికి మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి తొలి మహిళా జ్యోతిష్య వాస్తు పట్టభద్ర, పంచాంగకర్త, జ్యోతిష్య మహోపాధ్యాయ, జ్యోతిష్య శాస్త్రంలో PhD గోల్డ్ మెడలిస్ట్ అయినటువంటి డాక్టర్ ఈడుపుగంటి పద్మజారాణి గారు. వారితో మాట్లాడదాము, మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అమ్మా నమస్కారం. నమస్కారం. నేటి పంచాంగం. అమ్మా, నేటి పంచాంగాన్ని ప్రేక్షకులకు తెలియజేస్తారా? 21/5/2026 శ్రీ ప్రభవనామ సంవత్సరం, ఉత్తరాయణం, అధిక జ్యేష్ఠ మాసం, శుక్లపక్షం, గురువారం. సూర్యోదయం ఉదయం 5:43, సూర్యాస్తమయం సాయంత్రం 6:43, తిథి పంచమి ఉదయం 8:26 వరకు, నక్షత్రం పుష్యమి రాత్రి తెల్లవారుజాము 2:49 వరకు, యోగాలు గండ ఉదయం 10:58 వరకు, కరణము బాలవ ఉదయం 8:26 వరకు, కౌలవ రాత్రి 7:20 వరకు, రాహుకాలం మధ్యాహ్నం 1:50 నుంచి 3:28 వరకు, గుళికాలం ఉదయం 8:58 నుంచి 10:35 వరకు, యమగండం ఉదయం 5:43 నుంచి 7:20 వరకు, అభిజిత్ ముహూర్తం ఉదయం 11:40 నుంచి 12:39 వరకు, దుర్ముహూర్తం ఉదయం 13:03 నుంచి 10:55 వరకు, మరల మధ్యాహ్నం 3:15 నుంచి 4:07 వరకు, అమృతకాలం రాత్రి 8:47 నుంచి 10:18 వరకు, వర్జ్యం ఉదయం 11:44 నుంచి 1:15 వరకు. నేటి రాశి ఫలాలు. మేషరాశి. అమ్మా, మేషరాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉంది? మేషరాశి వారి విషయాన్ని కనుక మనం చూసినట్లయితే, మేషరాశి వారికి గృహానికి సంబంధించిన విషయాల మీద అధిక శ్రద్ధ తీసుకుంటారు. తల్లితో కలిపి చక్కటి సమయాన్ని సద్వినియోగపరుచుకుంటారు. తల్లి యొక్క ప్రభావం మీ మీద అధికంగా ఉంటుంది. వృత్తిపరమైన విషయాలు, విద్యాపరమైన విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. నూతన నిర్ణయాలతో ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేస్తారు. విద్యాపరమైన విషయాల మీద, వృత్తికి సంబంధించిన విషయాల మీద సరియైన ప్రణాళికతో ముందుకు వెళుతూ అనుకున్న ఫలితాలు సాధించడానికి విశేషంగా కృషి చేసే అవకాశం కనబడుతోంది. మంచి స్థిరాస్తుల్ని పెంపొందించుకునే నేపథ్యంలో కావచ్చు, లేకపోతే వాహనాలకు సంబంధించిన విషయాలు కావచ్చు, మొదలైన వాటి కొరకు కూడా ఆలోచన చేస్తూ ముందుకు పెడతారు. వృషభ రాశి. అమ్మా, వృషభ రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వృషభ రాశి వారికి వ్యక్తుల యొక్క సహకారాన్ని సమయానికి పొందడానికి అవకాశం అనేది ఉంటుంది. తక్కువ సమయంలో ఎక్కువ పని సాధించుకోగలుగుతారు. నిర్ణయ సామర్థ్యం పెరుగుతుంది. అదేవిధంగా దగ్గర ప్రయాణాలకు కూడా అనుకూలమైన సమయంగా భావించవచ్చు. కానీ ప్రయాణాలు చేసేటప్పుడు తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. దీర్ఘకాలిక పెట్టుబడుల విషయం మీద కూడా దృష్టి కేటాయించడానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి కొత్త నిర్ణయాలు తీసుకునేటప్పుడు, అదేవిధంగా ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు, దూర ప్రదేశాల్లో దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టడానికి చేసే ప్రయత్నాల్లో ఆత్మీయులతో సంప్రదించి నిర్ణయాలు తీసుకోవడం బట్టి మీకు అనుకూలత అనేది ఏర్పడే అవకాశం అనేది కనబడుతుంది. మిథున రాశి. అమ్మా, మిథున రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ఆర్థిక సంబంధమైన విషయాల మీద అధిక శాతం దృష్టి కేటాయిస్తారు. రావాల్సిన ధనం సమయానికి అందుతుంది. పూర్వపు రుణాలని పొందడానికి అవకాశం ఉంటుంది. చిన్ననాటి మిత్రుల యొక్క సహకారం బాగుంటుంది. తోబుట్టువులతో కలిపి చక్కటి చర్చలు చేస్తారు. మాట విలువ పెరుగుతుంది. కుటుంబంలో గౌరవం పెరుగుతుంది. రావాల్సిన ధనం సమయానికి అందుతుంది. రావాల్సిన లాభాలని అందుకోవడంలో మీకు చాలా వరకు మానసిక ప్రశాంతతని పొందడానికి అవకాశం ఉంటుంది. వాటిని సరైన విధంగా పెట్టుబడులు పెట్టడానికి కూడా ఆలోచన చేస్తూ ముందుకు పెడతారు. కర్కాటక రాశి. అమ్మా, కర్కాటక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కర్కాటక రాశి వారి విషయాన్ని తీసుకున్నట్లయితే, కర్కాటక రాశి వాళ్ళకి వ్యక్తిగత విషయాల్లో పూర్తి స్థాయిలో కొత్త నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు పెడతారు. వృత్తిపరమైన విషయంలో అభివృద్ధి కావచ్చు, లేకపోతే సంతానానికి సంబంధించిన విషయాల్లో కావచ్చు, కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం అనేది కనబడుతుంది. పిల్లల భవిష్యత్తు విషయంలో మీరు తీసుకునే నిర్ణయాలు చాలా ప్రముఖంగా ఉండే అవకాశం కనబడుతుంది. ముఖ్యంగా మీ యొక్క వ్యక్తిగత నిర్ణయాల్లో, వ్యక్తిగత ఆలోచనలలో అభివృద్ధి అనేది అధికంగా ఉండడం, వృత్తిపరంగా నూతన అవకాశాలు రావడం, వృత్తిపరమైన అభివృద్ధితో మీరు తీసుకునే నిర్ణయాల్లో వ్యక్తిగతంగా వ్యాపారాన్ని మీరు అవలంబించడానికి, దాని పరంగా ముందుకు వెళ్ళడానికి కొన్ని కొత్త రకంగా మీరు ప్రయత్నాలు చేసే అవకాశాలు లాంటివి కూడా కనబడుతున్నాయి. ఉద్వేగాల్ని అధిగమించాలి, కోపాన్ని నియంత్రించుకోవాలి, ఆలోచన విధానాన్ని మీకు అనుగుణంగా మార్చుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. సింహరాశి. అమ్మా, సింహరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? సింహరాశి వారి విషయాన్ని కనుక తీసుకున్నట్లయితే, సింహరాశి వారికి ముఖ్యంగా ఇక్కడ అధిక శాతం ఆర్థికంగా ఖర్చులకు అవకాశం కనబడుతోంది. ఆ ఖర్చులు కూడా అధిక శాతం మీకు మీ యొక్క స్థిరాస్తులు పెంపొందించడానికో, తండ్రి యొక్క ఆరోగ్య విషయంలోనో, ఉన్నత విద్య కొరకో మీరు ధనాన్ని ఖర్చు పెట్టడానికి ప్రయత్నం చేస్తారు. అలాగే ఆకస్మికమైన ఖర్చులు ఉన్నప్పటికీ ఒక పక్కన, మరి ఒక పక్కన ఒత్తిడి, వృత్తిపరమైన ఘర్షణ, వృత్తిపరంగా అలజడి,
అంటే సమయానికి ఆహార స్వీకరణ లేకపోవడం బట్టి కావచ్చు, అధికంగా శ్రమ పడడం బట్టి కావచ్చు, అధికంగా ఖర్చులు అవ్వడం ఒక పక్కన, అలాగే శ్రమ అలజడి అధికంగా ఉండడం మొదలైన వాటి వల్ల నిద్రలేమి ఉండే అవకాశం ఉంది. కాబట్టి నిద్రలేమిని అధిగమించాలి, మీ గురించి మీరు శ్రద్ధ తీసుకోవాలి, మానసిక ప్రశాంతతని పెంపొందించుకోవాలి. కన్యా రాశి. అమ్మా, కన్యా రాశి వారికి ఎలా ఉంది రోజు? కన్యా రాశి వాళ్ళకి ఆర్థిక సంబంధమైన విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. రావాల్సిన ధనం సమయానికి అందే అవకాశం ఉంది. ముఖ్యమైన సమాచారాన్ని అందుకుంటారు. దూర ప్రదేశాల నుంచి ఒక ఆహ్వానాన్ని అందుకుంటారు. అదేవిధంగా మీ యొక్క వారసత్వపు ఆస్తులకు సంబంధించిన విషయాల్లో కూడా ఒక కీలక సమాచారం, కీలక చర్చలు మీకు అవకాశం అనేది కనబడుతుంది. ముఖ్యంగా ఇబ్బంది పెట్టే వ్యక్తుల్ని అధిగమిస్తూ ముందుకు పెడతారు. అదేవిధంగా ఆర్థిక విషయాలు, మానసిక ప్రశాంతత మొదలైన వాటిల్లో అనుకూలతలు కనబడుతున్నాయి. తులా రాశి. అమ్మా, తులారాశి వారికి ఎలా ఉంది ఈరోజు? తులారాశి వాళ్ళకి వృత్తిపరమైన విషయాల మీద అధిక శ్రద్ధ తీసుకుంటారు. వృత్తి వ్యాపారాలకు సంబంధించిన విషయాల్లో భాగస్వామితో కలిపి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు పెడతారు. వృత్తిలో అధిక శ్రద్ధ, మీ క్రియేటివిటీని కలిపి కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. బాధ్యతలు పెరుగుతాయి, గౌరవం పెరుగుతుంది, నిర్ణయ సామర్థ్యం పెరుగుతుంది, మీకు నాయకత్వ లక్షణాలు పెరుగుతాయి. భాగస్వామితో కలిసి కావచ్చు, లేకపోతే మీ యొక్క వ్యక్తిగత ధీమాతో కూడా కొన్ని నిర్ణయాలు తీసుకుంటూ ధైర్యంగా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉన్న సమయంగా భావించవచ్చు. వృశ్చిక రాశి. అమ్మా, వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? రావాల్సిన లాభం విషయంలో ఆర్థికంగా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. సామాజిక సేవ చేస్తారు, గుర్తింపు గౌరవం లభిస్తుంది. ఎదురు చూసిన ధనం సమయానికి అందే అవకాశం కనబడుతుంది. ఉన్నత విద్య కొరకు చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. మీ వ్యక్తిగత ఆలోచనలు మీకు చాలా ధైర్యం, నమ్మకం, స్థిరత్వం మొదలైనవి పెరిగే అవకాశం ఉంది. ఇబ్బంది పెట్టే వ్యక్తులని, ప్రత్యర్థుల మీద మీరు ఆధిపత్యం సాగిస్తూ ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు కూడా అనుకూలమైన సమయంగానే దీన్ని భావించవచ్చు. అదేవిధంగా ఆకస్మికమైన ఖర్చులు అంటే పూర్వపు రుణాలు ఏదైనా ఉన్నా వాటిని తీర్చేసుకునే అవకాశాలు లాంటివి. అదేవిధంగా మీకు ఏదైనా న్యాయపరమైన విషయాల్లో కావచ్చు, విద్యాపరమైన విషయాల్లో, పోటీలకు సంబంధించిన విషయాల్లో మొదలైనవన్నీ కూడా చాలా వరకు మీకు అనుకూలంగా ఉండే అవకాశం కనబడుతుంది. ధనస్సు రాశి. అమ్మా, ధనస్సు రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ధనస్సు రాశి వాళ్ళకి ఆర్థిక సంబంధమైన విషయాల మీద ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు. ముఖ్యంగా ఆర్థిక సంబంధమైన విషయాల్లో కూడా ఆశించిన ఫలితాలు పొందడానికి అన్ని విధాల కృషి చేస్తారు. ఆకస్మిక ధనప్రాప్తి, ఆకస్మికంగా కూడా ధనం ఖర్చు అయ్యే అవకాశాలు అనేవి ఉన్నాయి. ఆ ఖర్చు అయ్యే ధనం కూడా వీలైనంతవరకు సంతానం యొక్క అభివృద్ధి కొరకు కావచ్చు, వారి విద్యా కొరకు దూర ప్రదేశాలకు వాళ్ళు వెళ్ళడం కావచ్చు, వాటికి సంబంధించి వారి యొక్క వ్యక్తిగత డెవలప్మెంట్ కోసం కూడా ధనాన్ని ఖర్చు పెట్టే అవకాశం ఉంది. అలాగే మీ వ్యాపార విస్తరణ కొరకు, అలాగే దూర ప్రదేశాల్లో వ్యాపార విస్తరణ మొదలైనవి, దీర్ఘకాలిక పెట్టుబడులు మొదలైన వాటి కొరకు కూడా ఆలోచనలు చేస్తారు. అనుకున్న పనులు అనుకున్న సమయంలో అవటలేదనే కొంత మానసిక ఘర్షణ ఉండే అవకాశం ఉంది. కనుక వీలైనంతవరకు మీరు చేస్తున్న పనుల్లో ఏర్పడే చిన్నపాటి ఆలస్యాలు, ఆటంకాలు లాంటివి ఉన్నా వాటిని మీరు అధిగమించగలరనే ఆత్మవిశ్వాసంతో ఉన్నట్లయితే తప్పనిసరిగా మీరు దాన్ని అధిగమించగలుగుతారు. మకర రాశి. అమ్మ, మకర రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మకర రాశి వాళ్ళకి సాంఘిక సంబంధాలు అనుకూలంగా ఉంటాయి. స్నేహ సంబంధాలను పెంపొందించుకుంటారు. భాగస్వామి వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. జీవిత భాగస్వామితో కలిపి చక్కటి సమయాన్ని సద్వినియోగపరుచుకుంటారు. నూతన వాహనాన్ని కొనుగోలు కొరకు ప్రయత్నాలు చేస్తారు. అలాగే గృహ వాతావరణం కూడా చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. తల్లితో కలిపి చక్కటి చర్చలు చేస్తారు. నూతన నిర్ణయాలు తీసుకుంటారు. గృహ వాహన సౌఖ్యం కొరకు చేసే ప్రయత్నాలు కూడా చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. కుంభరాశి. అమ్మ, కుంభరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ప్రత్యర్థుల మీద విజయం సాధించడానికి మీరు చేసే కార్యక్రమాలు చాలా వరకు శ్రమతో కూడినవి అయినప్పటికీ కూడా ఉత్సాహంగా నిర్ణయాలు తీసుకుంటూ ఇతరుల మీద మీరు ఆధిపత్యంతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు. మీ యొక్క తోబుట్టువుల యొక్క సహకారం కానీ, చిన్ననాటి మిత్రుల యొక్క సహకారంతో కానీ అనుకున్న సమయంలో అనుకున్న పనిని సాధించుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. శత్రు రోగ రుణాల మీద విజయాన్ని సాధించడానికి అధిక శ్రమతో కృషి చేస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం కొరకు చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. దూర ప్రదేశాల్లో కానీ, లేకపోతే ఉన్నత స్థాయి వ్యక్తుల యొక్క సహకారంతో కానీ వృత్తి చేసే వాళ్ళకి నూతన అవకాశాల కొరకు చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. మీనరాశి.
అమ్మ, మీనరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మానసిక ప్రశాంతతను పెంపొందించుకోవడానికి విశేషంగా కృషి చేస్తారు. ముఖ్యంగా కుటుంబ వాతావరణం, కుటుంబంలోని సభ్యులతో కలిపి తీసుకునే నిర్ణయాలు, తండ్రి పెద్దల యొక్క వారి యొక్క ఆశీస్సులు మొదలైనవన్నీ కూడా పొందడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మాటల్లో ఘర్షణ రాకుండా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. మానసిక ప్రశాంతతను పెంపొందించుకుంటారు, హృదయాందోళన అధిగమిస్తారు. చక్కటి వాతావరణం, విందు వినోదాలతో పాల్గొనడం అనేది సంతాన వర్గంతో కలిపి చక్కటి సమయాన్ని సద్వినియోగపరుచుకుంటారు. ద్వాదశ రాశుల వారు ఈ రోజు సులభంగా వారికి వారే చేసుకోగలిగే ఒక పరిహారాన్ని తెలియజేస్తారా? ద్వాదశ రాశుల వారికి పరిహారాన్ని కనుక గమనించినట్లయితే మేషరాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల వారు ప్రతివారు తమ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకుంటూ ముందుకు వెళ్ళడం ఒక విధానం అయితే, దాంతోపాటుగా ప్రతిరోజు చేసుకునే మీ యొక్క గోచార ఫలితాల్లో ఎదురవుతున్న స్వల్ప సమస్యల్ని అధిగమించడానికి చేసుకునే పరిహారంలో భాగంగా ఈరోజు పరిహారంగా దత్తాత్రేయుడికి సంబంధించిన శ్లోకాలైనా, అష్టకాలైనా, అష్టోత్తరాలైనా, దేవాలయ సందర్శనైనా ఏదైనా మీకు చాలా చక్కటి ఫలితాన్ని ఇస్తుంది కనుక అవకాశం ఉన్నట్లయితే అది చేసుకోవడానికి ప్రయత్నాలు చేయండి. లేదా మీ ఇష్ట దేవతా ప్రార్థన చేసుకున్నా కూడా, ఏది చేసుకున్నా గోచార ఫలితాల్లో ఎదురవుతున్న ప్రతిరోజు ఏర్పడే చిన్న స్వల్ప సమస్యలు ఏదైనా ఉన్నట్లయితే వాటిని అధిగమించడానికి మీకు ఆధ్యాత్మికంగా వృద్ధి, మానసికంగా అభివృద్ధి, చేస్తున్న పనులలో శక్తి, ముందుకు వెళ్ళడానికి అన్ని విధాల ఆసక్తి అనేవి ఏర్పడతాయని మనం ఇక్కడ భావన చేయొచ్చు. నమస్కారం.